బ్యాంకులల్లా పైసలు ఇడిపించుకునేందుకు చెక్కులు రాస్తుంటారు కదా. అయితే ఆ చెక్కులు రాసే ముంగట స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. పొరపాటున ఒక మిస్టేక్ ఉన్నా, కొట్టివేతలు పిచ్చి గీతలు గీసినా చెక్కు చెల్లదని వాపస్ పంపిస్తారు కదా బ్యాంకు వాళ్ళు. గందుకే చెక్కు బుక్కున్నోళ్ళకు రాయరాకపోతే మంచిగా రాయించిన సార్లతోటో చదువుకున్న పిల్లగాళ్ళతోటో రాపిస్తుంటారు. అయితే గట్నే ఒక సర్కారు బడి సార్ తోటి చెక్కు రాపిస్తే ఆ చెక్కు చెల్లదని వాపస్ పంపించారట బ్యాంకు వాళ్ళు. ఇంతకు సారు గారు రాసిన ఆ చెక్కు ఎందుకు చెల్లలేదంటే ఇగొగ్గిందుకు. ఈ చెక్కును మంచిగా గమనించి చదువు రూపారు. దీని మీద ఏముందో చూస్తున్నారా? 7,616 రూపాయలకు రాసిచ్చిన చెక్ ఇది. ఓ అది మాకు కూడా తెలుస్తాయో. మరి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందని బ్యాంకు వాళ్ళు చెక్కును వాపసు పంపిర్రు గది చెప్పరు అంటారా? ఈ చెక్కు మీద పెన్నుతో రాసిన స్పెల్లింగ్ను చదువురిగా. 7 థర్స్డే 6 హరెండ్రా 60 రూపీస్ ఓన్లీ. 7 స్పెల్లింగ్ తప్పే, 1000 స్పెల్లింగ్ కు బదులు థర్స్డే అని రాసిండు. 6 స్పెల్లింగ్ బరాబరే ఉంది. ఇక 100 స్పెల్లింగ్ ఏమో హరెండర్ అట. 16 రాయవలసి ఉంటే 60 అని రాసిండు. ఎవరో అక్షరం ముక్కరా అని అంగుటిగాలు రాసిన చెక్కు కాదు ఇది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లాలో ఉన్న సర్కారు పెద్దబళ్ళే చదువు నేర్పే ఓ సారు రాసిన చెక్ అట. బ్యాంకుకు పట్టుకొని పోతే చెల్లదని వాపసు పంపిరట బ్యాంకు వాళ్ళు. మరి ఆ బ్యాంకు వాళ్ళే ఫోటో తీసి పెట్టిరో బయట వాళ్ళు ఎవరన్నా చూసి సారు వారి ప్రజ్ఞాపాఠ వాళ్ళను ప్రపంచానికి పరిచయం చేద్దామని అనుకోని సోషల్ మీడియాలో పెట్టిరో గానీ ముచ్చట ఆ సారు పై అధికారులకు తెలిస్తే సస్పెండ్ చేసిరట. ఆ సారు పనిచేస్తున్న బడి హెడ్ మాస్టర్ కు నోటీసులు కూడా పంపిరట. మరి సార్ ఎవరో గానీ యూకేజీ పోరగాలు రాయగలిగే 7 స్పెల్లింగ్ కూడా రాదంటే మన చదువుల కథ ఎట్లుందో చూడురిగా. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లోనేమో ఇంగ్లీష్లో 11 నెంబర్ స్పెల్లింగ్ తెలియని ఇంగ్లీష్ టీచర్ను చూస్తిమి. ఇక 4 అంకెల సంఖ్యను 3తోని ఎట్లా భాగించాలో తెలియని బీహార్ లెక్కల టీచర్ ముచ్చట చెప్పుకుంటుమి. ఇక ఇప్పుడు ఏకంగా ఇంగ్లీష్ ముక్క కూడా తెలియని సారు రాసిన చెక్కును చూడబడితిమి. గిసొంటోళ్ళన్నట్టు మన భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువులు ఇట్లా సెలెక్ట్ చేస్తారా అయ్యా గిసొంటోళ్ళను చదువు చెప్పేందుకు అని మస్తు ఫీల్ అవుతున్నారు. ఈ చెక్కు మీద ఉన్న స్పెల్లింగ్ చూసిన పబ్లిక్ అంతా.